రైట్ బ్రేకింగ్ చేస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ కౌంటింగ్ ప్రక్రియలో తొలుత బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. అనంతరం ఈవీఎం ఓట్లు కౌంటింగ్ చేయనున్నారు. కౌంటింగ్ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే కౌంటింగ్ సెంటర్లో రెండంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయగా మొదటి భద్రతా వలయంలో కేంద్ర పారామిలిటరీ దళాలు, ఆ తర్వాత రాష్ట్ర పోలీస్ బలగాలతో ప్రహారను ఏర్పాటు చేశారు. 24/7 సీసీటీవీ నిఘా ఉంటుందని ఈసీ వెల్లడించింది. ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ భారీ స్థాయిలో నమోదైన విషయం తెలిసిందే. 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 6, 11 తేదీలో 2 దశల్లో ఓటింగ్ నిర్వహించగా రికార్డు స్థాయిలో 67.13% మేర పోలింగ్ జరిగింది. దీంతో ప్రజా తీర్పుపై ఉత్కంఠ పతాక స్థాయికి చేరుకుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ప్రతిపక్ష మహాగఠబంధన్ కూటమి నేత తేజస్వి యాదవ్ మాత్రం ఈ అంచనాలను కొట్టిపారేశారు. తమ కూటమి మంచి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. సీఎం నితీష్ సారథ్యంలోని జేడీ, బీజేపీతో సహా ఎన్డీఏ కూటమిలోని 5 పార్టీలు బరిలో నిలిచాయి. జేడీ, బీజేపీలు 101 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. సుమారు నెల రోజుల పాటు హోరాహోరీ ప్రచారం చేశాయి. అభ్యర్థులకు మద్దతుగా 2 కూటముల అగ్రనేతలు క్యాంపెయిన్ నిర్వహించారు. ఇక ఆర్జేడీ, కాంగ్రెస్, సిపిఐ, లిబరేషన్, ఇతర లెఫ్ట్ పార్టీలు, వికాస్శీల్ ఇన్సాన్స్ పార్టీలు మహాగఠబంధన్ గా ఏర్పడి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ కౌంటింగ్ ప్రక్రియలో తొలుత బ్యాలెట్ ఓట్ల లెక్కిస్తారు. అనంతరం ఈవీఎం ఓట్లు కౌంటింగ్ చేయనున్నారు. కౌంటింగ్ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే కౌంటింగ్ సెంటర్లో రెండంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయగా మొదటి భద్రతా వలయంలో కేంద్ర పారామిలిటరీ దళాలు, ఆ తర్వాత రాష్ట్ర పోలీస్ బలగాలతో పహారాను ఏర్పాటు చేశారు. 24/7 సీసీటీవీ నిఘా ఉంటుందని ఈసీ వెల్లడించింది. ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ భారీ స్థాయిలో నమోదైన విషయం తెలిసిందే. 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 6, 11 తేదీల్లో 2 దశల్లో ఓటింగ్ నిర్వహించగా రికార్డు స్థాయిలో 67.13% మేర పోలింగ్ జరిగింది. దీంతో ప్రజా తీర్పుపై ఉత్కంఠ పతాక స్థాయికి చేరుకుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ప్రతిపక్ష మహాగఠబంధన్ కూటమి నేత తేజస్వి యాదవ్ మాత్రం ఈ అంచనాలను కొట్టిపారేశారు. తమ కూటమి మంచి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఇక సీఎం నితీష్ సారథ్యంలోని జేడీ, బీజేపీతో సహా ఎన్డీఏ కూటమిలోని 5 పార్టీలు బరిలో నిలిచాయి. జేడీ, బీజేపీలు 101 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలో దింపాయి. సుమారు నెల రోజుల పాటు హోరాహోరీగా ప్రచారం చేశాయి. అభ్యర్థులకు మద్దతుగా 2 కూటముల అగ్రనేతలు క్యాంపెయిన్ నిర్వహించారు. ఇక ఆర్జేడీ, కాంగ్రెస్, సిపిఐ, లిబరేషన్, ఇతర లెఫ్ట్ పార్టీలు, వికాస్శీల్ ఇన్సాన్స్ పార్టీలు మహాగఠబంధన్ గా ఏర్పడి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.